नमो भगवती काली प्रसादाय। భారతదేశము ఆధ్యాత్మిక నిలయము. భగవానుడు అనేక రూపములలో ఎందరో మహాత్ములకు, తపోధనులకు, ఋషి పొంగవులకు, భక్తులకు దర్శన భాగ్యము ఇచ్చినది ఈ పుణ్యభూమిపైనే. భారతదేశంలో ఎందరో ఋషులు, తపోధనులు నడయాడిన ప్రదేశము మానస సరోవరం. మహాభక్తులు మాంధాత భగీరథుడు ఘోర తపస్సును ఆచరించినది ఇక్కడే. రావణుడు, భస్మాసురుడు కూడా ఇక్కడే తపస్సు చేసి శివుని మెప్పించి పరమేశ్వరుడిని దర్శించిన ప్రదేశము. అందుచేతనే పవిత్ర కైలాస, మానస సరోవర పరిసరములు ఆధ్యాత్మిక తరంగాలతో నిండి ఉంటాయి. ఆధ్యాత్మిక జిజ్ఞాసులు ఆ పరిసర ప్రాంతములో సంచరించినంత మాత్రముననే ఉన్నత భావములోనికి వెళ్లి తెలియని ఆనందాన్ని, అనుభూతిని పొంది తరిస్తారు. ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తము వేళ దేవతలు మానస సరోవరాన్ని సందర్శిస్తారు. ఇది భగవానుడు భూమండలంలోని భక్తులకు ఇచ్చిన గొప్ప కానుక, వరం. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ కాళీ వనాశ్రమం ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రము. సర్వాధిష్టాన చైతన్య సమర్థ సద్గురు శ్రీ 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 హన్మత్ కాళీ వరప్రసాద బాబూజీ మహారాజ్ నడయాడి జిజ్ఞాసులకు ఆధ్యాత్మిక సంపదను పంచిన ప్రదేశము. ప్రస్తుతము ప్రపంచములో అశాంతి, భేదభావములు నెలకొని హింసాత్మక ధోరణులు పెరిగి మానవులను అశాంతికి గురిచేయుచున్నవి. ఎందరో మహాత్ములు ఈ పర్యవసానానికి తాము చేయగలిగినంత సాయము మానవ కళ్యాణమునకు చేయుచున్నారు. శ్రీ కాళీ వనాశ్రమ పీఠాధిపతి పూజ్యశ్రీ యోగిని శ్రీ చంద్ర కాళీ ప్రసాద మాతాజీ వారు విశ్వశాంతి కొరకు, మానవ కళ్యాణమునకు తమ కర్తవ్యంగా పార్థివనామ సంవత్సరం ఆషాఢమాసంలో అంటే 2005 జూలై 9వ తేదీ నుండి ఆగస్టు 6వ తేదీ వరకు శ్రీ సద్గురు విశ్వశాంతి కైలాస మానస సరోవర యాత్రను సంకల్పించారు. కొందరు ఆశ్రమ భక్తులకు బీజాక్షరాలతో కూడిన పంచాక్షరీ మంత్రమును వసగి మానస సరోవరం చెంత 21/7/2005 అంటే ఆషాఢ పౌర్ణమి రోజున ప్రపంచ శాంతి కొరకు శ్రీదేవి రుద్ర సద్గురు సుదర్శన మహాయాగమును నిర్వహించి ఈ యాగ ఫలాన్ని, పుణ్యాన్ని విశ్వశాంతికి, మానవ కళ్యాణానికి సమర్పించారు. యాత్ర నిర్విఘ్నంగా సఫలీకృతం కావటానికి శ్రీదేవి రుద్ర సద్గురు సుదర్శన మహాయాగ ఫలం యాత్రికులందరికీ లభించటానికి యాత్రికులతో పాటు కొందరు ఆశ్రమవాసులకు కూడా బీజాక్షరములతో కూడిన ఒక పంచాక్షరీ మంత్రాన్ని ప్రసాదించి ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఏకాసనంలో నిష్ఠగా 1008 సార్లు కనీసం జపించాలి అని, యాత్ర జూలై 9న ప్రారంభం అవుతుందని, యాత్ర పూర్తి అయిన తరువాత పూర్ణాహుతిలో ఆశ్రమవాసులు జపించిన మంత్రఫలమును కూడా అర్పించి వారికి కూడా మానసికంగా మానస సరోవర యాత్ర పుణ్యఫలం దక్కేలా చేస్తాము అని మాతాజీ చెప్పారు. జూలై 9 ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకే మేలుకొలుపు, సుప్రభాతం. శ్రీ మాతాజీ వారితో కలిసి నమక చమక సహితముగా పురుష సూక్త, స్త్రీ సూక్తములతో, దశశాంతులతో యాత్రికులందరూ సద్గురు అభిషేకము, పాదపూజ చేసుకున్నారు. మాతాజీ ఆశీస్సులతో ఉదయం 4 గంటలకే బయలుదేరి బస్సులలో విజయవాడ స్టేషన్ చేరుకున్నారు.
జూలై 11 ఈరోజు కలకత్తాలో నికో పార్క్, విక్టోరియా మెమోరియల్, బిర్లా ప్లానెటోరియం చూశారు. కాళీఘాట్లో అమ్మవారిని దర్శించారు. మర్నాడు దక్షిణేశ్వర్ బేలూరు మఠం దర్శించి ఆ సాయంత్రం రక్సౌల్ చేరి అక్కడ నుండి బస్సులలో ఖాట్మండ్ వెళ్లారు. ఖాట్మండ్లో పశుపతినాథుని దర్శనం చేసుకున్నారు. అక్కడ శివుడు పంచముఖాలతో దర్శనమిస్తాడు. ఆలయానికున్న 4 ద్వారాలలో పశ్చిమ ద్వారం ప్రధానమైనది. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ అయిన తరువాత జమ్మూలో కూడా ఇమ్మిగ్రేషన్ చెకింగ్ అయింది. అక్కడ నుండి ల్యాండ్ క్రూయిజర్ జీపులలో న్యాలం సాయంత్రం 4 గంటలకు చేరుకున్నారు. మాతాజీ అందరితో ప్రార్థన చేయించారు. న్యాలం నుండి సాగా వెళ్లారు. సాగాలో ఆ రోజు ఉండి ప్రయాంగ్ వెళ్లారు. రాత్రి ప్రయాంగులో గడిపారు. జూలై 21 అందరూ ఉదయం 9 గంటలకల్లా మానస సరోవరం చేరుకున్నారు. పాదపూజకు, యాగానికి అన్ని ఏర్పాట్లు చేసి అందరూ స్నానాలకు బయలుదేరారు. సర్వేషాం భక్తానాం సర్వదేవతా స్వరూప శ్రీమదఖండ సచ్చిదానంద సద్గురు పరిపూర్ణ అనుగ్రహేణ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन पार्थिव नाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतौ आषाढ़ मासे शुक्लपक्षे पौर्णमास्यां शुभवासरिक्तायां गुरुवासरे शुभयोगे शुभनक्षत्र शुभकर्मे एवं वशिष्ठ गोत्रस्य समर्थ सद्गुरु कालीवर प्रसाद जी महाराज परम अनुग्रहेण भक्त कुटुंब सहितस्य श्री योगिनी चंद्रकाली आश्रम निवास देश देशांतर देश विदेशयोः मध्ये सर्व भक्तानां भक्त कुटुंब सहितस्य सहितायाः అందరికి మీ గోత్రాలు చెప్పుకోండి. గోత్రస్య ఆ పేరు చెప్పుకోండి. నామధేయస్య ఆడవాళ్ళైతే గోత్రాః నామధేయవత్యాః ఆడవాళ్ళ పేరు. ఇవి నక్షత్ర జాతకస్య నక్షత్ర జాతకాయాః సర్వేషాం భక్తానాం యజమానానాం ముక్తానాం అనుక్తానాం చ वृक्षे द्वारा श्री परमेश्वर प्रीत्यर्थम महाषाढ़ व्यास गुरु पौर्णमी महापर्व पुण्य काले सद्गुरु मूर्ति चरण सन्निधौ श्री सद्गुरु मानस सरोवर सुदर्शन श्री देवी रुद्र सिद्ध्यर्थम जन्मराहित्य सिद्ध्यर्थम ब्रह्म कैवल्य सिद्ध्यर्थम विदेह कैवल्य प्राप्त्यर्थम सद्गुरु परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम गंगा
గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ఇష్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సుగచ్చతి అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోభ్యర్థం ఆషాఢ గురు పౌర్ణమి మహాపర్వణి పుణ్యకాలే మహాసంకల్ప ప్రారంభ మానసరోవర అభిముఖే మానస సరోవర మంత్ర మార్జన పూర్వక మంత్రపఠనం కరిష్యే. ఇప్పుడు ఏవైతే మనం అక్కడ నదిలో ఉండి ఏవైతే చెప్పుకుంటామో అవన్నీ చెప్పినప్పుడు మాట నీళ్ళు జల్లేసుకుంటాం. అమ్మ చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి 3 ములుగులు మునిపిస్తాం. బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం సతత్రిత త్రిగుణీకృత అగ్నిష్టోమ అగ్రాత్ర ఆప్యాయామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్యర్థం సద్గురు చరణ సన్నిధౌ ఆషాఢ వ్యాస గురు పౌర్ణమి మహాపర్వణి పుణ్యకాలే శ్రీ మానస సరోవర క్షేత్రే మహాసంకల్ప మంత్రపఠన మార్జనం కరిష్యే. మనం నీళ్ళు చల్లుకోండి. అలాగా ఇది అఘమర్ష స్నానం అని మామూలుగా మనం నదుల్లోకి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు చల్లుకుంటూ ఉంటాం. అంటే ఈ మంత్రాలు అయ్యే వరకు కూడా ఈ నీళ్లు చల్లుకుంటూ ఉండాలి. ఓం హిరణ్య శృంగం వరుణం ప్రవిద్యేతే త్రమ్మే దేహి యాచిత యన్మయా భక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ మిత్రరవి సూర్యభాను ఖగపోష హిరణ్య గర్భం నీత్యాదిత్య శివైత్వర్కభాస్కరేభ్యో నమః. చెప్పుకోండి. భాను భాస్కర సాత్తాండ చంద్రరశ్మి దివాకర ఆరోగ్యం ఆయు విజయం శ్రియం ఛాయ శమితు సూర్యనారాయణ చరణ సన్నిధు సూర్య అభిముఖ మార్జనం కలిసి మళ్ళీ ఒక మాట నీళ్ళు కలుపుకోండి. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వ అరిష్ట సర్వ అనిష్ట నివారణార్థం సర్వ సదభీష్ట సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీమదఖండ చిదానంద సద్గురు చరణారవిందయోః అచంచల అఖండ పరిపూర్ణ భక్తి సిద్ధ్యర్థం ఏ గ్రహాః అరిష్టస్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అంతఃశత్రు బాహ్యశత్రు నివారణార్థం సాధన సంపూర్ణత సిద్ధ్యర్థం గురులక్ష్యార్థ సిద్ధ్యర్థం ఆత్మజ్ఞాన ప్రాప్త్యర్థం జీవన్ముక్త్యర్థం శరీరత్రయ స్థిత సర్వ అనారోగ్య నివృత్తి ద్వారా క్షిప్రమేవ పరిపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం నిరంతర సత్సంగ సిద్ధ్యర్థం సర్వదా సర్వదా భగవన్నామ రసాస్వాదన అమృత ప్రాప్త్యర్థం. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः.
గురుపాదుకలకు అభిషేకం చేసుకున్నారు. ఆ తరువాత సద్గురు పాదపూజ, యాత్రికుల ఆశ్రమవాసుల అందరి పేర్లతో సంకల్పం చెప్పి గురుపూజ చేయించారు. మానస సరోవర జలాలతో గురుపాదుకలను అభిషేకించారు. తరువాత శ్రీదేవి రుద్ర సద్గురు సుదర్శన యాగం. జూలై 22 తార్చన్కు తిరిగి వచ్చారు. అక్కడ అష్టపద పర్వత దర్శనానికి వెళ్లారు. ఒక జైనముని కైలాస పర్వతాన్ని 8 అడుగులతో చుట్టి వచ్చాడని, అందుకని ఆ పేరు వచ్చిందని గాథ. అక్కడ కైలాసనాథుడు ఎదురుగా నిలిచి దర్శనమిస్తాడు. కైలాస పర్వత దర్శనం పడమటి వైపు నుండి చూడటం ఒక అరుదైన అనుభవం. ఒక పక్క నందీశ్వరుడు కైలాసనాథుని సేవిస్తున్నట్లుగా ఉంటుంది. గజరాజు కైలాసాన్ని మోస్తున్న చందముగా ఎలా ఉందో చూడండి. కైలాసగిరి తన పడగలపై ప్రకాశిస్తున్నట్లుగా ఉన్న ఫణిరాజు, ఋషిగణాలు సేవిస్తున్నట్లుగా ఉన్న పర్వత ప్రాంతం, వినాయకుని వాహనం మూషికము వలె ఉన్న ఈ కొండ, మొత్తానికి ప్రమథగణాలతో ప్రకాశిస్తున్నాడా అన్నట్లున్న ఈ కైలాస దర్శనం అద్భుతం. జూలై 23 ఈరోజు యమద్వార ప్రవేశము. మాతాజీ ఆశీస్సులతో 31 మంది పరిక్రమ ప్రారంభించారు. తార్చన్ నుండి దేహరాపుక్ 12 కిలోమీటర్ల పరిక్రమణ. ఆ రాత్రి దేహరాపు అక్కడ బస చేశారు. మానస సరోవరంలో 21వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు ఒక పెద్ద నక్షత్రం కాంతులు చిందుతూ మానస సరోవరంలో దిగటం, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆ నక్షత్రం దివ్య కాంతులతో పైకి వెళ్లటం కొంతమంది భక్తులు చూశారు. దేవతలు పౌర్ణమి నాడు పర్వదినాలలో మానస సరోవరంలో స్నానానికి వస్తారని, వారు నక్షత్ర రూపంలో మనకి కనిపిస్తారని ప్రతీతి. జూలై 24 రెండవ రోజు పరిక్రమణలో డోల్మా పాస్ ద్వారా గౌరీకుండ్ దర్శనం చేసి జుల్పుక్ చేరారు. ఇది చాలా కష్టతరమైన పరిక్రమణ. జూలై 26న సాగా చేరారు. జూలై 27న న్యాలం చేరారు. జూలై 29 మానస సరోవరం, గౌరీకుండ్, బ్రహ్మపుత్ర నదీ జలాలతో పశుపతినాథుడికి అభిషేకం చేసుకున్నారు. ఆ సాయంత్రం 6 గంటలకు శ్రీ సద్గురుదేవులకు శ్రీ మాతాజీ వారికి పాదపూజ చేసుకున్నారు. జూలై 31 ఖాట్మండ్ నుంచి రక్సౌలుకు బయలుదేరారు.
కేబుల్ కారులో మనోకామనాదేవి దర్శనం చేసుకున్నారు. ఆ దేవి మన కోరికలన్నీ తీరుస్తుందని ప్రతీతి. ఆగస్టు 1 వారణాసికి చేరారు. ఆ సాయంత్రం గంగానదిలో స్నానాలు చేశారు. విశ్వనాథుని దర్శనం చేసుకున్నారు. ఆగస్టు 3 ఉదయం ప్రయాగకు బయలుదేరారు. ప్రయాగలోని త్రివేణి సంగమ స్నానానికి పడవలలో వెళ్లి స్నానాలు చేశారు. గురుపాదుకులకు త్రివేణి నదీ జలాలతో అభిషేకం చేశారు. ఆగస్టు 4 ఈరోజు పడవలలో గంగానదీ తీరాన ఉన్న ఘాట్ల దర్శనం చేసుకున్నారు. మూడు గంటలకు బయలుదేరి మొఘల్ సరాయ్ వచ్చి అక్కడ సంఘమిత్ర ఎక్స్ప్రెస్ లో బయలుదేరి విజయవాడ తెల్లవారుజామున 2 గంటలకు చేరారు. బస్సులలో కార్లలో ఆశ్రమానికి చేరారు. ఆశ్రమమంతా ముగ్గులు పెట్టి తోరణాలు కట్టి యాత్ర నుండి తిరిగి వచ్చిన మాతాజీకి భవ్య స్వాగతం పలికారు. ఉదయం 5:30 నదీ జలాలతో శ్రీ రామలింగేశ్వర స్వామిని యాత్రికులంతా అభిషేకం చేసుకున్నారు. 9:30 శ్రీదేవి రుద్ర సద్గురు సుదర్శన శాంతి యాగం ప్రారంభమైనది. మాతాజీ వారు యాగంలో పాల్గొన్నారు. మాతాజీ వారు గోపూజ చేసిన తరువాత విఘ్నేశ్వర పూజ జరిగింది. పుణ్యాహవాచనం, పంచగవ్యాలు, అనంతరం పాయసం, నెయ్యితో పంచాక్షరీ హోమం జరిగింది. 34 లక్షల పంచాక్షరీ జపం హోమంలో సమర్పించారు. అనంతరం పూర్ణాహుతి జరిగింది. సాయంత్రం 4 గంటలకు సద్గురు పాదపూజ, వివిధ నదీ జలాలతో కలశ స్థాపన, పాదుకలకు అభిషేకం, దీక్షా విరమణ పూర్తి అయింది. వివిధ నదీ జలాలతో కలశ స్థాపన,
పాదుకలకు అభిషేకం అనంతరం కాలభైరవ పూజ సంతర్పణతో యాత్ర పూర్తి అయినది. मन